వెల్కమ్ టు బిగ్ సినిమా. దిస్ ఇస్ సర్తాజ్. 2 రోజులు సెలవులు వస్తే చాలు మా సినిమా దుమ్ము దులిపేది. ఇదే సినిమా పండగకొచ్చుంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేది అంటూ ఎప్పుడెప్పుడు పండగలు వస్తాయా అని ఎదురు చూసే మన ఫిల్మ్ మేకర్స్ దసరాని మాత్రం డోంట్ కేర్ అంటే దివాళీకి మాత్రం 4 సినిమాలతో మురిపించేశారు. ఇక మాకు అసలైన సీజన్ ఇదే అంటూ క్రిస్మస్కి ఏకంగా ఇలా 6 సినిమాలకు ఖర్చీఫ్ సిద్ధం చేసుకోవటం ఇక్కడ విశేషం. దసరానా ఐ డోంట్ కేర్ అన్న టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దివాళీకి 4 సినిమాలతో మురిపించారు. అయితే వీటిలో ఏది సరైన వసూళ్లని చూడకపోవడంతో ఉన్నంతలో కిరణ్ కే ర్యాంప్ ఒక్కటే కాస్త ఎంటర్టైనర్ గా నిలిచినట్లు కనిపిస్తోంది. ఇక ఈ దివాళీ ఇలా గడిచిపోతే వచ్చే క్రిస్మస్ కి మాత్రం గట్టి పోటీ ఉన్నట్లే కనిపిస్తుంది. అలా 1 కాదు 2 కాదు ఏకంగా 6 సినిమాలు బాక్సాఫీస్ కి గురిపెట్టడం విశేషం. అందరికన్నా ముందుగా వస్తున్నా అంటూ డెకాయిడ్ తో అనౌన్స్ చేశాడు అడవిశేష్. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో మొదటగా శృతి హాసన్ క్యాస్ట్ చేయగా చివరికి మృణాల్ వచ్చి చేరడం గమనార్హం. అయితే గతంలో క్రిస్మస్ మా టార్గెట్ అన్న మేకర్స్ ఇప్పుడు ఎలాంటి సౌండ్ చేయట్లేదు. మరి ముందు శేష్ రివీల్ చేస్తాడో లేదో చూడాలి. ఇక ఇదే సీజన్ ని మాస్కా దాస్ విశ్వక్సేన్ కూడా టార్గెట్ చేసినట్లు టాక్. జాతి రత్నాలు ఫేమ్ కేవి అనుదీప్ డైరెక్షన్ లో వస్తున్న ఫంకీ ఇప్పటికే వదిలిన టీజర్ తో నవ్వులు పూయిస్తోంది. మరి ఈ క్రిస్మస్ సీజన్ లో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. ఇక సినిమాలు చేయడమే కానీ హిట్ చూడలేకపోతున్న శ్రీకాంత్ కొడుకు రోషన్ తన స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ ని కూడా ఇదే సీజన్ లో దింపబోతున్నాడట నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం. ఇక 6 ఫ్లాప్ హిట్టు అన్నట్టుగా కెరీర్ లాకొస్తున్న మరో యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఈసారి సత్తా చూపుతానంటూ శంభాలాతో రెడీ అవుతున్నాడు. మరి ఈ పోటీలో ఆది ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. ఇక ఈ 4 సినిమాలతో పాటు ప్రణీత్ ప్రతిపాటి దర్శకత్వం వహించిన పతంగ్, గుణశేఖర్ దర్శకత్వం వహించిన యూఫోరియా కూడా క్రిస్మస్ కే బరిలోకొస్తున్నాయి. ఒక్కడు చూడాలని ఉంది వంటి కల్ట్ సినిమాలు తీసిన గుణశేఖర్ దీనికి మెగాఫోన్ పట్టగా వెటరన్ బ్యూటీ భూమికా చావ్లా లీడ్ రోల్లో కనిపించడం విశేషం. చూడాలి మరి పోటాపోటీగా క్రిస్మస్ వార్లోకి దిగుతున్న ఈ 6 సినిమాల్లో ఏది విజయడంకా మోగిస్తుందో. ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు జక్కన్న. సరికొత్త సినిమాలే బిజినెస్ కాగా కింద మీద పడుతూ ఉంటే వచ్చిపోయిన బాహుబలి సిరీస్ తో మళ్ళీ కోట్ల రూపాయలు ఎలా వెనకేసుకోవచ్చో ప్రూవ్ చేస్తున్నాడు. దీంతో ఒక ప్రొడక్ట్ ని ఎంత బాగా సేల్ చేయాలో జక్కన్న దగ్గరే నేర్చుకోవాలి అంటూ చెవులు కొనుక్కుంటుందట టాలీవుడ్ ఇండస్ట్రీ. బాహుబలి 10 ఏళ్ల క్రితం వచ్చిన విజువల్ వండర్, సరికొత్త రికార్డ్స్ ని తిరగరాసిన కల్ట్ క్లాసిక్, టాలీవుడ్ మార్కెట్ గేట్స్ ని ఓపెన్ చేసిన టార్చ్ బేరర్. ఇప్పుడు దాన్ని మరోసారి రిలీజ్ చేస్తానంటూ రెడీ అయిపోయాడు జక్కన్న. 10 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమాకి టాలీవుడ్ సత్తా చూపిన బాహుబలి ది ఎపిక్ అంటూ మరోసారి ఈ నెల 31న ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయిపోయింది. అయితే ఈ సినిమాకి జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి షాక్ అవుతుందట మూవీ ఇండస్ట్రీ. వినిపిస్తున్న టాక్స్ ప్రకారం నైజాం రైట్స్ 17 కోట్లు, సీడెడ్ 4.5 కోట్లు, ఆంధ్ర 15 కోట్లు పలికిందని సమాచారం. అంటే కేవలం తెలుగు స్టేట్స్ లోనే ఏకంగా 36 కోట్ల పైచిలుకన్నమాట. మామూలుగా ఇక భారీ సినిమాకి జరిగే బిజినెస్ ఇది. కానీ కేవలం ఒక రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడంతో జక్కన్న స్ట్రాటజీని చూసి షాక్ అవుతున్నారంతా. మామూలుగా బాహుబలిని అలాగే రిలీజ్ చేస్తుంటే ఈ స్థాయి బిజినెస్ జరిగేదా అంటే డౌటే. ఇక్కడే తన మెదడుకు పనిపెట్టాడు జక్కన్న. 2 భాగాలను కలిపేసి మిగిలిన సీన్స్ ని యాడ్ చేసి వద్దనుకున్న సీన్స్ ని కట్ చేసి మొత్తానికి మరొక కొత్త సినిమాలాగా కలరింగ్ ఇవ్వడంతోనే ఒక్కసారిగా ది ఎపిక్ పై అంచనాలు పెంచేసుకున్నారు ఆడియన్స్. ఇక ఇప్పటి వరకు వచ్చిన రీ రిలీజ్లలో 2016లో వచ్చిన సరం తేరీ కసం ఏకంగా 42 కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులకి సైతం షాక్ ఇచ్చింది. రీ రిలీజ్ సినిమాల్లో ఇదే రికార్డ్ కూడా. ఆ తర్వాత వచ్చిన తుంబడ్ ఇటీవల రీ రిలీజ్ అవ్వగా ఏకంగా 38 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. చూడాలి మరి రీ రిలీజ్ అయ్యే సమయానికి వీటన్నింటినీ దాటుకుని ముందుకెళ్తుందా. ఆయనతో సినిమా కోసం వేచి చూసే స్టార్ హీరోస్, ఆయన సినిమా తీస్తానంటే క్యూలో ఉండే ప్రొడ్యూసర్స్ ఉంటారు. ఆయన సినిమా తీశాడంటే ఎగబడి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్స్. ఆయన సినిమా థియేటర్లో వచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురిపించే ఆడియన్స్. కానీ ఆ డైరెక్టర్ తీసే సినిమా ఈ మాత్రం నచ్చడం లేదు అంటూ ఇదిగో ఇలా మధ్యలోనే ఆపేశాడట ఈ టాలీవుడ్ టాప్ స్టార్. దీంతో అసలు మీ ఇద్దరిలో వచ్చిన ఆ గ్యాప్లో నిజమెంత గురువు అంటూ ఆరాలు తీస్తుందట మూవీ ఇండస్ట్రీ. ప్రశాంత్ నీల్ ఈ డైరెక్టర్తో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కారణం ఈ డైరెక్టర్ నుండి వచ్చిన సినిమాలు కొల్లగొట్టిన రికార్డులు అలాంటివి. ఇక ఆ ఊపిలోనే నీల్తో సినిమా మొదలెట్టాడు తారక్. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది కూడా.
కానీ నీల్కి ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాట తారక్. కంప్లీట్ అయిన షెడ్యూల్, అవుట్పుట్ అసలే నచ్చలేదని, దీంతో సినిమాకి గ్యాప్ ఇచ్చి స్క్రిప్ట్లో చేంజెస్ చేయాలని తారక్ కోరట. వాస్తవానికి స్క్రిప్ట్ నరేషన్ టైంలోనే చెప్పిన సీన్స్ షూట్ దగ్గరకొచ్చేసరికి మార్చాడని, అందుకే తారక్ షూట్ని ఆపేశాడని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్న వార్త. ఇక ఈ సినిమా కోసమే బాడీ షేప్ మార్చుకుని, బరువు తగ్గి, లుక్ని పూర్తిగా మార్చుకుని సరికొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడని, అలాంటి తారక్కి సరైన హిట్ని ఇవ్వాల్సిన బాధ్యత నీల్పై ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న మేకర్స్ ఇప్పటికైనా ఎండ్ కార్డ్ వేసి తమ అభిమాన నటుడికి మరో సాలిడ్ సక్సెస్ ఇవ్వాలి అనంటూ కోరుకుంటున్నారట యంగ్ టైగర్ ఫ్యాన్స్. వాస్తవానికి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లాంటి పర్ఫెక్షనిస్టులు ఉన్న ప్రాజెక్టులో ఇలాంటి చిన్న విభేదాల వల్ల షూట్ ఆగిపోవడం సాధ్యమేనా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ రూమర్స్కి మైత్రి మూవీ మేకర్స్ లేదా ఎన్టీఆర్ టీం ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి. ఇక తారక్ సినీ లైనప్ విషయానికొస్తే, డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మైథలాజికల్ డ్రామాతో పాటు కొరటాల శివతో దేవర పార్ట్ 2 కూడా పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. మరి ఈ వస్తోన్న గాసిప్స్కి ఎండ్ కార్డ్ వేసి తారక్ ఎంత స్పీడ్గా ఈ సినిమాలని సిల్వర్ స్క్రీన్ పైకి తెస్తారో చూడాలి. ఫ్రేమ్లో ఒకరు కనిపిస్తేనే కళ్ళు అప్పగించేస్తాం, అదే ఇద్దరు కనిపిస్తే మైమరచిపోతాం. అలాంటిది ఈ దివాళీ సందర్భంగా ఒకే దగ్గరికి చేరిపోయారు ఈ ముగ్గురు టాప్ స్టార్స్. దీంతో ఇది కదా అసలైన దివాళీ అంటూ ఫుల్ హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోతున్నారట టాలీవుడ్ మూవీ లవర్స్. సిల్వర్ స్క్రీన్ పై విడివిడిగా ఎంటర్టైన్ చేసే స్టార్స్ ఒకే దగ్గరికి చేరితే ఫ్యాన్స్ కి కన్నుల పండగే. గతంలోనూ ఇలా కలిసినా పెరిగిన సోషల్ మీడియా పుణ్యాన దాని వెనకే ఉండే ఫ్యాన్ వార్లు, రికార్డుల గోలలు, వీటన్నిటి మధ్య చాలా వరకు హీరోలు ఒక చోట కనిపించడమే మానేశారు. దీంతో ఎప్పుడో ఒకసారి వీరు కలిస్తే అది ఫ్యాన్స్ కు పండగ అన్నట్టుగా అయిపోయింది. తాజాగా టాలీవుడ్ 4 పిల్లర్స్లో ముగ్గురు పిల్లర్స్ అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో మురిసిపోతున్నారు ఫిల్మీ ఫ్యాన్స్. టాలీవుడ్ బాస్ చిరు తన ఇంట్లో జరిగిన దివాళీ సెలబ్రేషన్స్కి నాగ్, వెంకీలని ఇన్వైట్ చేయడంతో మరోసారి ఈ ముగ్గురు ఒక ఫ్రేమ్లో ఇమిడిపోయి ఫ్యాన్స్ని హ్యాపీ మోడ్లో పెట్టేశారు. ఈ ఇద్దరు హీరోలతో పాటు కాలీవుడ్ భామ నయన్ కూడా చిరుతో తలుక్కుమనడం ఇక్కడ విశేషం. ఇదే విషయమై చిరు రియాక్ట్ అవుతూ, నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్ మరియు నా సహనటి నయనతార కుటుంబాలతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. అలాగే జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు, ఐక్యతను గుర్తు చేస్తాయి అంటూ తన హ్యాపీనెస్ షేర్ చేసుకొచ్చాడు ఈ టాలీవుడ్ మెగాస్టార్. ఇక ఇప్పటికే చిరుతో శివశంకర్ వరప్రసాద్లో చిరుతో జోడీ కట్టిన నయన్, నాగ్తో బాస్, వెంకీతో లక్ష్మిలో ఆడి పాడిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ 4 పిల్లర్స్లో బాలయ్య ఒక్కడే మిస్ అయ్యాడని, పనిలో పనిగా బాలయ్య కూడా ఉంటే బాగుండేది అన్న టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఇలా ముగ్గురు ఒక చోట చేరడంతో ఈ దివాళీ అభిమానులకి మంచి మెమరబుల్ ఫెస్టివ్ అయిందని చెప్పక తప్పదు. 2 కోట్లు, అక్షరాల 2 కోట్లు. ఇదేదో సినిమా బడ్జెట్ కాదండోయ్, పార్టీ కోసం ఈ స్టార్ ప్రొడ్యూసర్ పెట్టిన ఖర్చు. అసలే లైమ్ లైట్లో లేడు, పైగా పెద్ద హీరోలు ఎవరు డేట్స్ కూడా ఇవ్వటం లేదు. సో ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఎంట్రీ దొరకట్లేదేమో, అందుకే ఇలా ప్లాన్ చేశాడు కాబోలు అంటూ ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇచ్చిన పార్టీపై ఇలా చెవులు కొనుక్కుంటున్నారట మన సోషల్ మీడియా వారియర్స్. బండ్ల గణేష్ ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్. గబ్బర్ సింగ్, బాద్షా, టెంపర్ వంటి బడా సినిమాలు అతని బ్యానర్లో వచ్చినవి. కానీ కమెంట్స్ చేటు చేశాయా లేక కాలం కలిసి రాలేదా తెలియదు, కానీ ఉన్న పళంగా ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు. అయితే అడపాదడపా పోస్టులు, ట్వీట్లు అంటూ లైమ్ లైట్లో ఉండేందుకు ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ కానట్టుంది. అందుకే ఈసారి ఎలాగైనా ఇచ్చే ఎంట్రీ సాలిడ్గా ఉండాలి అంటూ ఏకంగా 2 కోట్లతో భారీగా ప్లాన్ చేశాడన్న టాక్ సోషల్ మీడియాలో తెగ హైలైట్ అవుతోంది. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాగా శ్రీకాంత్, వెంకటేష్, తేజ సజ్జా, సిద్ధు జొన్నలగడ్డ, మౌలి తనూజ్, నిర్మాత నవీన్ ఎర్నేని, ఇలా వాళ్ళు వీళ్ళు చిన్న చితక అన్న తేడా లేకుండా అందర్నీ ఇన్వైట్ చేయడాన్ని బట్టి చూస్తే బండ్లన్న ప్లాన్ మామూలుగా లేదని, త్వరలో యాక్టివ్ అయిపోయి వరుసగా సినిమాలు చేసే ప్లాన్లో భాగంగానే ఇలా భారీ స్కెచ్ వేశాడని తెలుస్తోంది. సో బండ్లన్న ఏం చేసినా దానికో స్ట్రాటజీ ఉంటుందన్నమాట.
సినిమాలు చేస్తూనే అచ్చొచ్చిన క్రేజీ కాంబినేషన్లతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్. మొత్తానికి కాంట్రవర్సీలతో సావాసం చేస్తోన్న బండ్లన్న మళ్లీ క్రేజీ ప్రాజెక్ట్స్లతో హల్చల్ చేయనున్నాడన్నమాట. అసలే కెరీర్ అంతంత మాత్రం. ఈ టైంలో చిరు ప్రభాస్లతో పోటీ అవసరమా? పోటీ పిచ్చగా ఉండే పొంగల్కి నువ్వు కూడా పోటీ పడడం ఏంటి గురు? సైలెంట్గా సైడ్ అయిపోతే మేలంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు మూవీ లవర్స్. ఇంతకీ సాలిడ్ హిట్ లేకున్నా తగ్గేదేలే అంటూ బరిలోకి దిగుతున్న ఆ టైర్ 2 హీరో ఎవరో మనము చూసేద్దామా? 1-2 సినిమాలు ఫ్లాప్ అయితేనే మరో సినిమా కోసం ఎదురు చూడాల్సిన ఈ ఇండస్ట్రీలో సెర్వాక్ ఎక్కడో లక్ గట్టిగానే ఉన్నట్టుంది. హిట్ సినిమా ఏదంటే టక్కున చెప్పలేకపోయే ఈ హీరో ఇప్పటికీ అప్పుడెప్పుడో వచ్చిన శతమానం భవతినే కోట్ చేయాల్సిన పరిస్థితి. ఇక ఆ తర్వాత వచ్చిన వాటిలో మహానుభావుడు హిట్ కి ఫ్లాప్ కి మధ్య ఆగితే మిగిలినవేవి కనీస కలెక్షన్స్ రాబట్టలేక చేతులెత్తేశాయి. అయినా ఈ దివాళీకి ఏకంగా 3 సినిమాలు అప్డేట్స్ వదలడం కాస్త ఆశ్చర్యమే. అయితే అలా వదిలిన వాటిలో అభిలాష్ దర్శకత్వంలో వస్తున్న బైకర్ డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తే, శర్వానంద్ సంపతి నంది కాంపోలో తెరకెక్కుతున్న భోగి నుండి రిలీజ్ డేట్ చెప్పకపోయినా బ్లడ్ ఫెస్ట్ అనే ట్యాగ్ లైన్ తో వస్తుందంటూ దివాళీ విషెస్ చెప్పుకొచ్చారు. బాగానే ఉంది. కానీ ఎటొచ్చి నారీ నారీ నడుమ మురారి సినిమానే పొంగల్ బరిలో వదులుతున్నామని అనౌన్స్ చేయడంతో కంగు తింటున్నారంతా. అసలే కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న ఈ టైంలో ఒకవైపు మన శంకరవరప్రసాద్, ఇంకోవైపు రాజాసాబ్, మధ్యలో అనగనగా ఒక రాజు, వీటికి తోడు రవితేజ రోల్ మోడల్. ఇక కోలీవుడ్ నుండి విజయ్ జననాయగన్, సూర్య కరుప్పు, ఇలా ఇన్ని సినిమాల మధ్యలో సినిమా వదలాలన్న ఆలోచన ఎలా వచ్చింది గురు అంటూ షాక్ అవుతున్నారట మూవీ లవర్స్. అయితే 2017లో ఇలా ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర సినిమాలతో పాటుగా పొంగల్ బరిలో దిగిన శతమానం భవతి సాలిడ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. చూడాలి మరి కంటెంట్ పై కాన్ఫిడెన్స్ అంటూ ఇప్పుడు కూడా తగ్గకుండా వెనక్కి వెళ్తాడా, లేక ఎందుకొచ్చిన పోటీ అంటూ వెనక్కి వెళ్ళిపోతాడా? ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.